ఈ వీడియోలో మనం వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎప్పుడు ప్రారంభమైనాయో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే కనుక వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి అంటే, స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రజలందరినీ ఏకం చేసేందుకు బాలగంగాధర్ తిలక్ గారు భారతదేశంలో తొలిసారిగా 1893లో మహారాష్ట్రలోని పూణేలో వినాయక చవితి సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఇలా చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మతపరమైన వేడుకలు ప్రజలందరూ కలిసి చేసుకోవడం ద్వారా వారి మధ్యలో ఏకత్వాన్ని అలాగే దేశభక్తిని గుర్తు చేశారు. అలాగే ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే, అప్పుడున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి బలోపేతం చేయడానికి బాలగంగాధర్ తిలక్ గారు శాంతి ఆయుధంగా మార్చుకున్నారు. ఈ విధంగా మనకైతే వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మరి తెలిసింది కదా మనం చేసుకుంటున్న వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.